వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ చైతన్య స్కూల్ను ఎంఈఓ రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నర్సరీ నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. స్కూల్ యాజమాన్యంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. యాజమాన్యం మాత్రం ఇక్కడ 8-9 తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించి వాస్తవానికి ఇదంతా కూడా చెరువు వెనకాల, ఇది ఈ పాఠశాల బిల్డింగ్ మాత్రం బఫర్ జోన్లో లేదు. ఈ బఫర్ జోన్కు దూరంగా ఉంది. పాఠశాలకు బిల్డింగ్కు ప్రమాదం లేదు అని అధికారులు ఫోన్లో చెప్పడం జరిగింది. కానీ ఏదైనా ఎప్పుడైనా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో ముందస్తుగానే మేము అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చూసుకున్నట్లయితే పాఠశాల యాజమాన్యం మండల ఎంఈఓ ఆఫీసులు ఇచ్చినటువంటి ఫీజుల వివరాలు ఒక రకంగా ఉంటే, మరోసారి వీళ్ళు విద్యార్థుల నుంచి తీసుకున్నటువంటి ఫీజులు దానికి దీనికి రెండు భిన్నంగా ఉన్నాయి. ఈ ఫీజుల విషయంలో కూడా ఈ యాజమాన్యం దోపిడీగా దండుకుంటా ఉంది. మరి దీనిపైన కూడా గతంలో విద్యార్థి సంఘాలు కానీ కార్మిక సంఘాలుగా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటిదాకా జిల్లా విద్యాధికారి గారు మాత్రం పట్టించుకోవట్లేదు. మరి ఈ స్కూల్ పైన జిల్లా విద్యాధికారికి అంత ప్రేమ ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఏదైతే ఫీజుల విషయంలో జరిగేటువంటి దోపిడీని అరికట్టాలి. అదేవిధంగా ఇవాళ మేము చెప్తున్నటువంటి సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి జిల్లా డిఈఓ గారితో విచారణ చేపట్టి ఇది నిజమని తేలితేనే ఈ స్కూల్ పాఠశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో లక్షపేట మండలంలోని శ్రీ చైతన్య పాఠశాల సంబంధించి 7వ తరగతి మాత్రమే ఈ పర్మిషన్ ఉన్నది. 8-9వ తరగతి సంబంధించినటువంటి నిన్న ఎస్టర్డే ఇక ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ ఆధ్వర్యంలో మేము ఫిర్యాదు చేసిన మేరకు నిన్న సిఆర్పి వాళ్ళు వచ్చి అందరికీ డిఓ గారి ఆదేశాల మేరకు నేను వెంటనే శ్రీ చైతన్య పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎందుకంటే శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతులు లేకుండా 8వ తరగతి మరియు 9వ తరగతి క్లాసెస్ నిర్వహించబడుతున్నాయని చెప్పేసి ఇటు స్టూడెంట్స్ యూనియన్ ద్వారా, ఇటు సిటిజన్స్ ద్వారా మరియు గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా, సమాజం ద్వారా మాకు కాంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ దిశగా నేను వెంటనే యాక్చువల్గా నా డ్యూటీ కరీంనగర్లో ఉంది, అయినా కానీ నేను వెంబడే మా యొక్క బాస్ ఆదేశాల మేరకు ఇక్కడ అటెండ్ అయ్యాను. నిన్నటి రోజున కూడా ఈ కాంప్లైంట్స్ మేరకు వచ్చిన వెంబడే మా స్టాఫ్ మెంబర్స్ను సంబంధిత ఎంఐఎస్ కోఆర్డినేటర్ సిఆర్పిని కూడా నేను వెంబడే పంపించినప్పుడు ఈ 8వ తరగతిలో కొంతమందిని అడ్మిషన్ తీసుకున్నారనేటువంటిది వాస్తవంగా దొరికింది. సో వాటన్నింటిని కూడా పుస్తకాలు కూడా మేము తీసుకువెళ్ళి ఆఫీస్ కార్యాలయంలో ఉంచాము. తదుపరి గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఐ ఆమ్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టింగ్ ద కన్సర్న్ మేనేజ్మెంట్ దట్ యూ హ్యావ్ టు రన్, యూ హ్యావ్ టు మెయింటైన్ విచ్ ద పర్మిషన్స్ యూ హ్యావ్. దట్ ఈజ్ ఫస్ట్ 7th వరకు ఉందండి, నర్సరీ కావచ్చు 7th వరకు ఉంది కనుక అదే దిశగా మీరు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక మంచి వాతావరణంలో పాఠశాల నిర్వహించాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఏదైతే ఫీజ్ స్ట్రక్చర్ ఉందో వాటిని కూడా ఏదైతే పర్మిషన్స్ కొరకు అప్లై చేశారో వాటినే మెయింటైన్ చేయాలని కూడా నేను యాజ్ ఏ ఎంఈఓగా వీళ్ళకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఏమైనా తేడాలు వస్తే మాత్రము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళబడుతుంది. అంతేకాకుండా ఖచ్చితంగా టీఎస్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటే అందరినీ కోరేది ఏంటంటే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, గుణాత్మకమైనటువంటి విద్యను అందిస్తూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పాఠశాల కొనసాగించాలి. అనుమతులు ఉన్న మాత్రమే నిర్వహించాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నానండి.
థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.